చంద్రబాబు కేసులో సంచలనాత్మకమైనటువంటి ట్విస్ట్. ఒక్కసారి మీరు నా వీడియోలు ఫాలో అవుతుంటే నేను కొన్ని రోజుల క్రితమే చెప్పా, నిన్నగాక మొన్ననే చెప్పా. రెండు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ చేసిన కామెంట్లు చూస్తే జస్టిస్ బేలాయస్ త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్ వీళ్ళిద్దరి క్వశ్చన్స్ కానీ వీళ్ళిద్దరి మాటలు చూస్తుంటే ఇద్దరు భిన్నాభిప్రాయాలతో ఉన్నట్టు కనబడుతోంది. అనిరుద్ధ బోస్ వచ్చేటప్పటికి 17A ఎందుకు వర్తించదు అని ప్రశ్నిస్తూ వచ్చాడు. బేలాయస్ త్రివేది వచ్చేటప్పటికి 17A ఎలా వర్తిస్తుంది, అవినీతి పరులను కాపాడటానికి కాదు కదా అంటూ వచ్చారు. కాబట్టి ఈ ఇద్దరి మాటలు చూస్తుంటే భిన్నాభిప్రాయాలు వస్తే అప్పుడు త్రిసభ్య ధర్మాసనం దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది అని నేను మొన్ననే ప్రస్తావించాను. ఇప్పుడు అదే జరిగింది. ఇద్దరి తీర్పులు సేమ్. వాళ్ళ వ్యాఖ్యలకు అనుగుణంగానే వాళ్ళ తీర్పులు ఉన్నాయి, వాళ్ళ ప్రశ్నలకు అనుగుణంగానే వాళ్ళ తీర్పులు ఉన్నాయి. 17A అనేటువంటిది చంద్రబాబుకి వర్తిస్తుంది. ఆయన్ని అరెస్ట్ చేయాలంటే అనుమతి తీసుకోవాలి, గవర్నర్ అనుమతి తీసుకుని ఉండాల్సింది. అలా తీసుకోలేదు కాబట్టి ఆ 17A కిందన కేసు క్వాష్ అన్నటువంటి దాన్ని వర్తించుతుంది అన్నటువంటి పాయింట్, ఆయన క్వాష్ చేయాలి అన్నటువంటిది ఆయన తీర్పు. అదే సందర్భంలో అవినీతి పరులని కాపాడటానికి కాదు, అవినీతిని బయట పెట్టడం కోసం 17A తీసుకొచ్చారు, అమాయకులని కాపాడడం కోసం అన్నటువంటి ఉద్దేశంతో తెచ్చినటువంటి చట్టం. అది కూడా అధికార యంత్రాంగం, ఎవరైనా తప్పు చేసింది రాజకీయ నాయకులైతే అధికార యంత్రాంగం ఇరుక్కుపోతూ ఉన్నారు కాబట్టి అట్లాంటి సందర్భాల్లో తీసుకొచ్చినటువంటి చట్టాన్ని పెట్టుకుని అవినీతి కేసులలో కాపాడటానికి కాదు, ఒక న్యాయస్థానాలైనా చట్టాలైనా ఉన్నది అవినీతి పరులను కాపాడడానికి కాదు, పర్మిషన్ అన్న ప్రాతిపదిక మీద కేసులు కొట్టేయడానికి వీల్లేదు అంటూ 17A వర్తిస్తుంది చంద్రబాబు, అదే 17A వర్తించదు చంద్రబాబుకి అన్నటువంటి తీర్పు బేలాయస్ త్రివేది చేసి ఇచ్చారు. ఈ ఇద్దరి తీర్పు నేపథ్యంలో రెండు ఒకే బెంచ్లో ఉన్న ఇద్దరు చెరొక తీర్పిస్తే ఫైనల్ తీర్పు అప్పుడు మళ్ళీ ఇక తీర్పు రానట్టు మళ్ళీ త్రిసభ్య ధర్మాసనానికి లేకపోతే చీఫ్ జస్టిస్కి రెఫర్ చేశారు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ 3 జడ్జీలతో కూడినటువంటి ఇంకొక ధర్మాసనాన్ని వేస్తారు. అక్కడ ఈ తీర్పు అన్నటువంటిది ఉంటుంది. ఒకవేళ అక్కడ కనుక తీర్పు గవర్నమెంట్కి అనుకూలంగా వస్తే విస్తృత ధర్మాసనానికి వెళ్ళటానికి తెలుగుదేశం సిద్ధంగా ఉంది. అంటే 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి. ఒకవేళ కనుక అక్కడ తెలుగుదేశానికి అనుకూలంగా వస్తే, చంద్రబాబుకి అనుకూలంగా వస్తే రాజ్యాంగ ధర్మాసనానికి వెళ్ళడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి ఇది ఇప్పటితో తేలేటట్టుగా అనిపించట్లా.